ఒక బఫూన్ లాగా ఒక కార్టూనిస్ట్ దొరికాడు ఇప్పుడు మనకు. ఆయనే కావాలి కావ్య కృష్ణారెడ్డి. అన్నా కృష్ణ, నువ్వు మాట్లాడుతుంటే ఎట్టుందంటే పాత సినిమాల్లో రాజుబాబుని రేలంగాని చూసినట్టుంది. నువ్వు మాటలకి, నీ శాస్త్రాలకి, నీ వ్యవహారాలకి కాదన్నా. నువ్వు కూడా మా నాయకుడి గురించి, గోవర్ధన్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చావంటే నీ స్థాయి ఏందా? ఏంది నీ స్థాయి? బొక్కల గురించి మాట్లాడదాం అన్నావు. ఏం చెప్పమంటావన్నా? బొక్కల ఏది? షీప్ ఫార్మ్స్ మీద పేర్లు పెట్టి వాళ్ళ కాడ డబ్బులు తిప్పేసి వేసినావు చూడు, ఆ నుంచి మాట్లాడదామా? లేదు, సెట్టిగారుల కాడ ల్యాండ్ తీసేసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్కి డబ్బులు కడతామని డబ్బులు కట్టకుండా ఉన్న దాని గురించి మాట్లాడదామా? లేదు, 2017 నుంచి అనుమతులు లేకుండా క్వారీ చేసి పెనాల్టీ పడ్డ తర్వాత మా గవర్నమెంట్లో నా పేరుతో కాదు ఇంకోరి పేరుతో ఉందన్నావు చూడు, ఆ బొక్కల గురించి మాట్లాడదామా? లేదు, రీసెంట్గా తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడే జరిగినాయి, ఇంకా కూడా జరుగుతున్నాయి. ఏది? మన ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయితేనేమి, కాట్రాడిపాడు విలేజ్లో అయితేనేమి, మీరు ఎత్తే గ్రావుల దందాకా నుంచి ఏ బొక్కలు మాట్లాడదామా? నేను నీతివంతుడిని, సచ్యులుడిని అంటున్నావా? ఎక్కడుందన్నదా? ఆ పదాలకు అర్థాలన్నా తెలుసా నీకా? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఏందన్నా నీ రాజకీయ జీవితం ఎంత? నువ్వు వచ్చి ఎన్నిసార్లు? ఇప్పుడు 4 సార్లు ఏమన్నా ఎమ్మెల్యే అయినా నువ్వా? అబ్బా నేను సచ్యులున్నాయి అంటున్నావు రాజకీయాల్లో. నువ్వు అయ్యి ఎమ్మెల్యే అయింది ఎప్పుడు? మొన్న. దాని గురించి నువ్వు మళ్ళీ నేను ఏదో నీతివంతుడిని అని చెప్తున్నావు. నువ్వు ఎంతమంది అన్ని. కావ్య కృష్ణారెడ్డి అన్నగారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. అన్నగారు మాట్లాడుతూ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కావలిలో ఏం పని మీకు? కావలిన అడ్డ, కావలికి ఎందుకు వస్తారు, మీకు అసలు ఏం పని అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అయ్యా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు, మీరు కొన్ని విషయాలు తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా, ఏమండి ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక విలేజ్కో పనిచేసిన వ్యక్తి కాదు ఆయన. ఒక రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈనాడు ప్రతిపక్ష పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం గళమిప్పుతున్నటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకి సమస్యలు వచ్చినా, లేదా అధికార పార్టీ నాయకులు ఎక్కడ అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతున్నా ప్రశ్నించే హక్కు మా నాయకులకే కాదు, మీకు తెలుసో లేదో ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినప్పుడు అడిగే ప్రశ్న సామాన్య పౌరుడి నుంచి మీడియా మిత్రులకి సైతం ఉంటుందన్న విషయాన్ని మీరు ఒక విద్యావంతుడిగా నేను మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మీకు రాజకీయాల్లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కదా, అందుకని కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను తెలియపరుస్తూ ఉన్నా. పోనీ మీరు ఈ మధ్య కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి సడన్గా పైకి వచ్చేసారు కదా కావలి నియోజకవర్గంలోకి. అందుకని కావలి నాది, ఇంత మెజార్టీతో గెలిచా, అంత మెజార్టీతో గెలిచా, నేను ఒక గాల్లో గెలిచా అని చెప్పుకోవడం కాదు. ప్రతిపక్షంలో పనిచేసి ఉంటే ఆ కష్టాలేదో నీకు తెలియదు.